ప్రజలల్లో ఇక మేము బతుకుతాం రా 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. 10 ఏళ్ళల్లో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టిను. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపార్ట్ రాలే, ఒక్క దగ్గర ఎక్కడో 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకని మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. 60-70 వేలతో గెలిచినాం అధ్యక్ష, 60-70 వేలతో గెలిచినాం. ఎందుకు గెలిచినాం అంటే సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్. 60-70 వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే 60-70 వేలతో గెలిచినాం. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో 5,75,000 ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర. అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు, మూసీ నీళ్లతో దుర్భర పరిస్థితిలో బతుకుతున్న జిల్లా. మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా మంత్రులందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు, గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 టీఎంసీ నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష, నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. గంధమల్ల రిజర్వాయర్ ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక 3 నెలల పని అధ్యక్ష. టెండర్లు పిలిచిండు గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసిండు. సింగూరుకు 4,000 కోట్లు పైకి తీసుకుపోతుంటారు. మేమేం పాపం చేసినాం నల్గొండ జిల్లా వాళ్ళం? గంధమల్ల విజిట్ ఒక 800 కోట్లతోని 1.5 టీఎంసీ కెపాసిటీ 1.5 టీఎంసీ కెపాసిటీతోని 1,50,000 ఎకరాలు ఆలేరు కాన్ఫరెన్స్ లో మాకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా మంత్రులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. హరీష్ రావు గౌరవ స్పీకర్ గారికి